अस्सलाम वालेकुम आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। रियासती बजट तेलंगाना के तमाम लोगों के लिए खुश आइंद। डीसीसीबी चेयरमैन अड्डी बोजा रेड्डी की प्रेस कॉन्फ्रेंस। असम्बली में पेश करदा अक़लियतियों के लिए बजट का खैर मकदम करते हुए आदिलाबाद के प्रजा सेवा भवन में कांग्रेस अक़लियती कायदीन ने वज़ीर आला रेवंत रेड्डी की फ्लेक्सी को दूध से नहलाकर जश्न मनाया। कंदी श्रीनिवासा रेड्डी की अहलिया कंदी साई मोना रेड्डी ने ज़रूरतमंदों को खाना खिलाने के प्रोग्राम का खुद किया मायना और ज़रूरतमंदों को अपने हाथों से तकसीम किया खाना। और अब खबरें तफसील से। कांग्रेस सीनियर कायद व डीसीसीबी चेयरमैन अड्डी बोजा रेड्डी ने कहा कि रियासत तेलंगाना के तमाम लोगों के लिए बजट खुश आइन है। इन्होंने तमाम शोबों के साथ इंसाफ करते हुए बजट पेश करने पर तारीफ़ की। इन्होंने जुमा के रोज़ आदिलाबाद शहर मुस्तखर में कंदी श्रीनिवासा रेड्डी कैंप ऑफिस प्रजा सेवा भवन में मीडिया से खिताब किया। इन्होंने कहा कि तकरीबन 3 लाख करोड़ के इस बजट में SC, ST, अक़लियती, किसानों, ख़वातीन व नौजवानों, ज़राअत, हाउसिंग, तालीम और तिब्बी शोबों के अलावा दिगर किसी भी शोबे को नज़रअंदाज किए बग़ैर इंसाफ किया गया। इन्होंने कहा कि इतना अच्छा बजट देखकर अपोजिशन इसे बर्दाश्त नहीं कर पा रही है और तनक़ीद कर रही है। इन्होंने मरकज़ी बजट में आदिलाबाद के साथ नाइंसाफ़ी पर रुकन पार्लियामेंट और BJP के 4 अरकान असम्बली को अपनी आवाज़ उठाने का मशवरा दिया। इन्होंने रुकन पार्लियामेंट गोलेम नागेश को चैलेंज किया कि वह मरकज़ से ज़िला आदिलाबाद के लिए फ़ंड्स लाएँ। बजट తెలంగాణ బడ్జెట్ దాదాపు 2,91,159 కోట్ల బడ్జెట్, దాదాపు 3 లక్షల కోట్ల దగ్గరికి బడ్జెట్ పోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలుస్తా ఉన్నాను. ఈ బడ్జెట్లో ఎస్సీ సంక్షేమం కోసం ఎస్సీలను దృష్టి పెట్టుకొని 33,000 కోట్లు, అదేవిధంగా ఎస్టీలను దృష్టి పెట్టుకొని ఎస్టీ సంక్షేమ బడ్జెట్ 17,000 కోట్లు, అదేవిధంగా మైనార్టీలను దృష్టి పెట్టుకొని 3,000 కోట్లు, అదేవిధంగా బీసీలను దృష్టి పెట్టుకొని 9,200 కోట్లు ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 70% ఉన్న రైతాంగంని కాపాడాలి, రైతులకు రుణమాఫీ చేయాలి, రైతులకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి 72,000 కోట్లు ఈరోజు రైతాంగానికి కేటాయించడం జరిగిందని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి కానీ, షాదీ ముబారక్ కానీ, పెన్షన్స్కి కానీ ఏ బడ్జెట్లో అయితే ఏ వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ అందులో ఇన్క్లూడ్ చేసి ఈ యొక్క బడ్జెట్ తీయడం జరిగిందని చెప్పి సందర్భంగా వేస్తూ ఉన్నాను. కాకపోతే నిన్న BJP నాయకులు రెంక కొడుతూ ఉన్నారు. మేము ఒక్కటి అడుగుతూ ఉన్నాం, మీ యొక్క కేంద్ర బడ్జెట్లో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న CCA కానీ, కొత్త టెక్స్టైల్ పార్క్ కానీ, నవోదయ స్కూల్ కానీ, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ కానీ, అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే కానీ, ఇవన్నిటికీ ఈ సంక్షేమంలో BJP ప్రభుత్వం కేటాయించండి. 8 మంది తెలంగాణలో సరి సమానం కాంగ్రెస్కు సమానంగా ఎంపీలను గెలిపించి కేంద్రానికి పంపిన తెలంగాణకు ఈరోజు గుండు సున్నా, ఆ బండి సంజయ్ గుండు సున్నా పెట్టి ఒక మంత్రిగా ఉండి ఏదో రెంకలు కొట్టిన వ్యక్తి ఈరోజు చూస్తూ ఉంటే కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యుడు కానీ మన జిల్లాకి ఏం సాధించిండో ఒకసారి ఆదిలాబాద్ పార్లమెంట్లో ఉన్న పార్లమెంటు ప్రజలకు తెలపాలని చెప్పి BJP నాయకులు చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో నిన్న బడ్జెట్ చూసినాక ఇంత పెద్ద బడ్జెట్, 3 లక్షల కోట్ల బడ్జెట్, ఎన్నడూ కూడా కన్ని విని ఎరగని బడ్జెట్, రైతుల సంక్షేమం కోసం అదేవిధంగా సకల జనుల సంక్షేమం కోసం ఇచ్చిన బడ్జెట్ని వాళ్ళకి నచ్చుతలేదట. కనీసం మంచి పని చేస్తే, ఒక రాజశేఖర రెడ్డి గారు మంచి పని చేసిండు, ఆనాడు మేము వేరే పార్టీలు ఉంటే ఆరోగ్యశ్రీ మంచి అని చెప్పి ప్రజలకు చెప్పినాం, మేము ప్రాజెక్టులు మంచి అని చెప్పినాం, వేరే పార్టీలు ఉన్నా కనీసం మంచి పని చేసినోనికి ఇవాళ మంచిగా చేసినోరికి పనులని చెప్పాలని చెప్పి ఆ BJP నాయకులకు చెప్తా ఉన్నాం. మా యొక్క ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో, అదేవిధంగా ఆడగేందర్ నాయకత్వంలో, అక్కడున్న నిర్మల్ ఇన్ఛార్జ్ శ్రీహర్రావు గారి నాయకత్వంలో తప్పకుండా మేము అందరం కలిసి అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం, అవసరమైతే ధర్నాలు అక్కడ దిల్లు చేస్తాం. ఇవన్నీ సాధించే వరకు ఈ ఎంపీ గారిని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని వదలమని చెప్పి, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ గారిని వదలమని చెప్పి, లేకుంటే
కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కేవలం 7 మాసాలు అవుతున్నది. నెక్స్ట్ మార్చి బడ్జెట్లో చూస్తాం. ఆ తర్వాత ఇంకో బడ్జెట్లో చూసి తప్పకుండా పోరాటాల వలన ఈ యొక్క గిరిజన యూనివర్సిటీ, అదేవిధంగా టెక్స్టైల్ పార్కు, అదేవిధంగా CCI ఇవన్నీ సాధించుకోవడం జరుగుతుంది. తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదేవిధంగా ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రాంతంలో, ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో, ఈ ఆదిలాబాద్ జిల్లా వెనుకబడ్డ జిల్లా కాబట్టి ఎయిర్పోర్ట్ విషయంలో కూడా ఎన్నో సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. మన ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో, అడేగేందర్ గారి నాయకత్వంలో, శ్రీరావు గారి నాయకత్వంలో ఇదే లింక్ ఉంది కాబట్టి ఆర్మీ టు రైల్వే ఇలా నాయకత్వం తీసుకొని అవసరమైతే ఢిల్లీ దాకా కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తుంది. आदिलाबाद म्यूनसिपल साबिक वाइस चेयरमैन ज़हीर रमज़ानी ने कहा कि कांग्रेस हुकूमत के ज़रिए पेश करदा बजट में अक़लियतों की फलाह व बहबूद को बहुत ज़्यादा अहमियत दी गई। आदिलाबाद कांग्रेस पार्टी अक़लियती क़ायदीन ने रियासती बजट में अक़लियतियों को तरजीह देते हुए फ़ंड्स मख्तस करने पर शुक्रिया अदा करते हुए जुमा के रोज़ आदिलाबाद शहर मुस्तखर में कंदी श्रीनिवास रेड्डी कैंप ऑफिस प्रजा सेवा भवन में चीफ मिनिस्टर रेवंत रेड्डी की फ्लेक्सी को दूध से नहलाया और जश्न मनाया। इस मौके पर ज़हीर रमज़ानी ने कहा कि तमाम तबक़ात को यकसा तरजीह देने का सेहरा चीफ मिनिस्टर को जाता है। इन्होंने इल्ज़ाम लगाया कि मरकज़ी हुकूमत ने हाल ही में जो बजट पेश किया वो पूरा बराए नाम है। इस मौके पर अक़लियती क़ायदीन व कारकुनान मौजूद थे। कांग्रेस पार्टी जिंदाबाद। कंदी श्रीनिवास रेड्डी साहब जिंदाबाद। कंदी श्रीनिवास रेड्डी साहब जिंदाबाद। कंदी श्रीनिवास रेड्डी साहब जिंदाबाद। राहुल गांधी जिंदाबाद। रेवंत रेड्डी जिंदाबाद। सोनिया गांधी जिंदाबाद। राहुल गांधी जिंदाबाद। राहुल गांधी जिंदाबाद। कंदी श्रीनिवास रेड्डी साहब जिंदाबाद। आज प्रजा भवन में माइनॉरिटी की तरफ से रेवंत रेड्डी साहब का शुक्रिया अदा करते हैं और उनके लिए आज हम दूध से इनका स्वागत किए हैं कि माइनॉरिटी के लिए जो 3003 जो बजट सैंक्शन किए हैं हम उनका शुक्रिया अदा करते हैं तमाम माइनॉरिटी की तरफ से। आप देखिए गुज़िस्ता जितनी भी सरकारें थी 22 से ज़्यादा कभी जो है सो फंड्स और बजट नहीं लगाए। आज कांग्रेस पार्टी पूरे हिंदुस्तान के अंदर हर वो मज़हब गंगा जमुना तहजीब की तरह जो काम कर रही है। आप देखिए हर वो स्टेट में कांग्रेस पार्टी हर वो मज़हब को लेकर चल रही है। उसकी मिसाल यही है कि आज पार्लियामेंट में जो बजट पास हुआ है उससे कई गुना ज़्यादा आज हमारे खाली स्टेट का जो है सो बजट है। ये बहुत सोचने वाली बात है। तमाम हमारे माइनॉरिटी भाइयों से गुजारिश है कि ये बजट जो हमको दिया गया है उसको आगे बढ़कर हमको इस्तेमाल करना है। उसके लिए हमको जो जो स्कीम्स है वो स्कीम को लेकर फ़ायदा उठाने का है। हमारे अवाम को इस सरकारों में जो बताया जाता था कि इतना फंड उतना फंड लेकिन देने का कुछ भी नहीं रहता था। इलाहाबाद शहर के अंदर जो काम कांग्रेस पार्टी कंदी श्रीनिवास रेड्डी साहब के साथ मिलकर जो काम कर रही है ये काम आने वाले टाइम के अंदर आपको बाखूबी नज़र आएगा क्योंकि कंदी श्रीनिवास रेड्डी साहब आदिलाबाद शहर के अंदर एक ताकतवर लीडर बन के आए हैं क्योंकि उनका मकसद एक ही है कि अब तक जितने लीडर्स आदिलाबाद के अंदर आए हैं ये सिर्फ आवाम को लूटने का काम करे हैं। लेकिन कंदी श्रीनिवास रेड्डी साहब एक ऐसे आदमी हैं जो सिर्फ गरीबों को और आवाम को और उनकी खिदमत के लिए ही जो उन्होंने देना सीखे हैं। जो चीज़ होनी थी वो चीज़ें नहीं हुई, खुद अपने ही ख़ानदान के लोग लूट के खा गए आदिलाबाद को। तमाम माइनॉरिटी जितने भी हमारे भाई हैं उनसे गुजारिश है कि कांग्रेस पार्टी अभी 20-25 साल इक़्तिदार में रहने वाली है, इसलिए आज हमारे साथ आप जुड़कर हमारे साथ चलिए। कांग्रेस पार्टी आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की अहलिया कंदी साई मोना रेड्डी ने प्रजा सेवा भवन में KSR फाउंडेशन के ज़ेर एहतमाम खाना खिलाने के सेंटर का दौरा किया, किचन और अहाते का मायना किया, सेंटर में आने वाले गरीबों की खुद खिदमत की।
लोगों ने कंदिसाई मोना रेड्डी को बताया कि खाने का जायका बहुत अच्छा है। खाना खाने वालों ने कंदी श्रीनिवास रेड्डी की सताइश की कि वो एक अजीम लीडर है जिन्होंने इतना अच्छा ख्याल से ज़रूरतमंदों की भूख मिटाने के लिए ये नज़म शुरू किया। कंदिसाई मोना रेड्डी ने कहा कि 3 साल क़ब्ल इनके शौहर कंदी श्रीनिवास रेड्डी ने गरीबों की भूख मिटाने के अच्छे मकसद के साथ आदिलाबाद की सरजमीन पर अन्नदानम प्रोग्राम शुरू किया था। इनका ख्याल था कि वो मुतमईन है कि रोज़ाना सैकड़ों लोग इस कैम्प से फ़ायदा उठा रहे हैं। ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయూత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయూత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు. పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో. పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో. బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయూత. अहले बैत से मोहब्बत ईमान का हिस्सा है। इन ख्यालात का इज़हार पीर तरीक़त हज़रत मीर नुसरत अली क़ादरी चिश्ती साबरी ने बरोज़ जुमेरात 25 जुलाई को बाद नमाज मगरिब खानखा मोहम्मदी अजमेरी नुसरती आदिलाबाद में मुनक़िद मजलिस बज़िमन शहादत इमाम ज़ैनुल आबिदीन रहमतुल्लाह अलैह के मौके पर ख़िताब करते हुए किया। नुसरत अली क़ादरी चिश्ती ने अपने ख़िताब में मज़ीद कहा कि खानखा मोहम्मदी में अहले बैत अतार व औलिया की निस्बत की मजालिस के इनक़ाद का मकसद इनकी अज़मत और मोहब्बत उम्मत में पैदा करना है, जो कि ईमान का असल जुज़ है, जिससे आज ये उम्मत बहुत दूर हो चुकी है। हज़रत ने अहले बैत से मोहब्बत से मुताल्लिक़ तफसीली ख़िताब किया। इन्होंने कहा कि जो शख्स दुनिया में अहले बैत से मोहब्बत करेगा और इनके बताए हुए तरीक़ों पर अमल करेगा, इस शख्स को अल्लाह ताला आखिरत में अपना मेहमान करार देते हुए आखिरवी नियामतों से माला माल करेंगे। इस मजलिस में कसीर तादाद में मुरीदीन और मुतस्सिलीन ने शिरकत करते हुए हज़रत के बयान से इस्तिफ़ादा किया। बाद मजलिस लंगर का भी नज़्म किया गया। तुझे क्या करना पड़ेगा? खुदा ने लाया, मेरे मेहरबान फरमा दीजिए कि कर्ज मेरा है तुम्हारी उम्मत के ऊपर, तुम्हारे दीन और तुम्हारे कुरान का, कि वो तुम्हारी अहले बैत के साथ मोहब्बत करें, कि मवद्दत फिल कुर्बा, तुम्हारी अहले बैत से वो मोहब्बत करें। इतना हक कुरान का मौजूद है, लेकिन तुम्हारी ज़बानों पर, तुम्हारे दिलों में सवाल पैदा नहीं होते कि जिनके पीछे नमाज पढ़ते हैं उनको ये क्यों नहीं कहते कि उनके तज़किरे मिंबरों से क्यों नहीं हो रहे हैं। और अल्लाह तबारक व तआला कहेंगे कि ऐ मेरे महबूब, ये आपके नहीं मेरे कर्जदार है, मेरा कर्जा इन्होंने अदा नहीं किया। अब कर्जे अदा न करने की सूरत में कस्टडी, तुम दीन में अल्लाह के कर्जदार हो। बंदों के कर्ज को तो अल्लाह तबारक व तआला अपने पास से अदा करके भी चुका देगा, लेकिन है किसी मुसलमान में, किसी पीर में, किसी आलिम और हाफिज और मुफ्ती और अल्लामा में,
कि अल्लाह का कर्जदार बनकर क़यामत में अल्लाह का कर्जा चुकाए। संभाल लो अपने आप को, जिंदगी के लिए मौके बाकी है। रुकन असम्बली खानापुर वेड़मा बुज्जू पटेल ने कहा कि कांग्रेस हुकूमत ने फलाह बहबूद और तरक्की के मकसद से पहली बार एक मुकम्मल बजट पेश किया है और इसमें SC, ST, कमज़ोर तबक़ात, अक़लियतों को तरजीह देते हुए बजट पेश किया गया। इन्होंने जुमा के रोज़ उटनूर मुस्तक़र में मीडिया से खिताब करते हुए कहा कि वज़ीर ख़जाना भट्टी विक्रमार्का ने रियासत का 2,91,159 करोड़ रुपये का मुकम्मल बजट क़ानून साज असम्बली में पेश किया। इन्होंने कहा कि बजट मुख्तस करने से गरीबों के मियार ज़िंदगी में तब्दीली आएगी। इन्होंने कहा कि क़र्ज़ माफ़ी, रैतु भरोसा और रैतु बीमा के लिए मुख्तस रकम ने किसानों में खुशी भर दी। इन्होंने कहा कि आबपाशी के शोबे को सबसे ज़्यादा तरजीह दी गई। इन्होंने पिछली हुकूमत पर कालेश्वरम प्रोजेक्ट के नाम पर फ़ंड्स का गलत इस्तेमाल करने का इल्ज़ाम लगाया। इन्होंने चीफ मिनिस्टर रेवंत रेड्डी, वज़ीर फ़ाइनेंस और डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का का शुक्रिया अदा किया कि इन्होंने अवामी ज़रूरियात को तस्लीम करते हुए बजट पेश किया। ప్రతి వర్గం కూడా అభివృద్ధి ధ్యేయంగా ప్రత్యేకించి బడ్జెట్లు కేటాయిస్తూ ముఖ్యంగా రైతులకి పెద్దపీట వేస్తూ మరి వ్యవసాయ రంగానికి 24-25కు 72,650 కోట్లను కేటాయించడం అనేది జరిగింది। మరి ఈ ప్రాంతం నుంచి కూడా 8 మంది ఎంపీలని మరి కేంద్రానికి పంపడం అనేది జరిగింది। బీజేపీ వాళ్ళు, మా వాళ్ళు 8 మంది, వాళ్ళు 8 మంది, మా వాళ్ళు కూడా అందరు కలిసి ఫైట్ చేస్తున్నారు। కానీ కనీసం ఒక మాట కూడా బీజేపీ ఎంపీలు మాట్లాడకపోవడం బాధాకరం। కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ఈ ప్రాంతం నుండి గోడాం నగేష్ గారిని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆశీర్వదించి నిన్ను పార్లమెంట్కి పంపించడం అనేది జరిగింది। మరి అక్కడ కూడా మౌనంగా ఉండడం ఎందుకు? అసలు పార్లమెంట్కి ఎందుకోసం వెళ్ళావు? మరి ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద గెలవెత్తాల్సిన అవసరం ఉంటుంది। కనీసం ఈ ప్రాంతానికి సంబంధించిన రైల్వే లైన్ కావచ్చు, అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, కనీసం మాట్లాడకుండా మౌనంగా ఉండడం నిజంగా విడూరంగా ఉంది। కాబట్టి ప్రజలందరూ కూడా మీరు చేసే పనులన్నీ కూడా గ్రహిస్తున్నారు। రాబోయే రోజుల్లో గ్రామాల్లో తిరగకుండా చేసిన పరిస్థితి బీఆర్ఎస్ నాయకులకి, బీజేపీ నాయకులకి చేసే పరిస్థితిని తీసుకొస్తున్నారు। కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ఈ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన ప్రాంతంలో మరి ఉన్నటువంటి ప్రభుత్వం। एडिशनल कलेक्टर श्यामला देवी ने कहा कि मादर वतन के तहफ़्फ़ुज़ के लिए दुश्मन ममालिक के ख़िलाफ़ बहादुरी से लड़ने वाले बहादुर सिपाहियों की क़ुरबानियों को फरामोश नहीं किया जा सकता। आदिलाबाद शहर मुस्तक़र के म्यूनसिपल ऑफिस के अहाते में वाक़ कारगिल पार्क में मुनक़िद कारगिल दिवस तक़रीब में इन्होंने बतौर मेहमान ख़ुसूसी शिरकत करते हुए यादगार शोहदा मीनार पर गुलाए अक़ीदत पेश करते हुए कारगिल शोहदा को ख़िराज अक़ीदत पेश किया और मुल्क की दिफा में नौजवानों की क़ुरबानियों को याद करते हुए इनकी खिदमत को सराहा। NCC कैडेट्स और साबिक़ी फ़ौजी अंजुमन के नुमाइंदों और दिगर क़ायदीन ने भी यादगार शोहदा मीनार पर फूल चढ़ाए और शहीद फ़ौजियों की रूह की तस्कीन के लिए 2 मिनट की खामोशी अख्तियार की। माता के जय, कारगिल अमरवीर लगे जय जवान, माता के जय, भारत माता के जय। स्लोगन कारगिल अमरवीर लगे जोहार जोहार, कारगिल अमरवीर लगे जोहार की जय। అన్న మీరు ఫోన్లు కొంచెం పక్కన తీసామా తీసుకోవచ్చు జర్రా ఇరవై 25 సంవత్సరాలు గడిచింది। సో ఈ 25 సంవత్సరాల్లో మన దేశానికి అంటే సోల్జర్స్ ఎంత సేవ చేస్తారో వాళ్ళని స్మరించుకోవడానికి ఈరోజు 25 సంవత్సరాల విజయ్ దివస్ దినోత్సవం జరుపుకోవడానికి ఇచ్చేసిన మీ అందరికీ శుభాభివందనాలు। సో మనము మన దేశాన్ని మనం ఎంత స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరగలుగుతున్నామంటే మన దేశంలో మన సోల్జర్స్, సో వాళ్ళకి మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి। సో ఇక్కడ మనం అన్నం తింటామంటే రైతులకు, అలాగే సోల్జర్స్కి మనం కంపల్సరీ రుణపడి ఉండాలి। కాబట్టి వాళ్ళకు ఎంత చేసినా తక్కువే। సో వాళ్ళ కోసం మనము ఇలా స్మరించుకోవడం, వాళ్ళ జ్ఞాపకాన్ని మనం చిరస్మరణీయంగా గుర్తుంచుకోవడం, అలాగే మనకు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినప్పుడు ఎందరో అసూలు భాషలు,
అలాగే మనం ఇప్పుడు ఈ రకంగా ఉంటున్నామంటే దానికి సోల్జర్సే కారణం. సో వాళ్ళు ఎన్నో ప్రాణత్యాగాలకు ఓర్చుకొని కుటుంబానికి దూరంగా ఉంటూ మనకు అంటే మన దేశానికి మంచి ఒక ఏంటంటే గోడలాగా మనకు వాళ్ళు మనకి ఇస్తున్నారు. సో మనం ఎంత స్వేచ్ఛగా ఉన్నామంటే వాళ్ళే కారణం. సో వాళ్ళకి మరొకసారి అందరి తరఫున ధన్యవాదాలు. कांग्रेस पार्टी कायदीन ने वतन के तहफ़्फ़ुज़ के लिए दुश्मन ममालिक के ख़िलाफ़ बहादुरी से लड़ने वाले बहादुर सिपाहियों और कारगिल के लाजवाल हीरोज़ को खराज अक़ीदत पेश किया, जिन्होंने सख्त सर्दी के बावजूद मुल्क के दिफा में अपनी जानों का नजराना पेश किया। इन्होंने आदिलाबाद म्यूनसिपल ऑफिस के करीब कारगिल पार्क में शहदा यादगारी मीनार में फूल चढ़ाए और कारगिल शहदा को खराज अक़ीदत पेश किया और इनके अहल खाना से गहरी ताज़ियत का इजहार किया। ఇటు చూడాల్సిన పని లేదు. వేయండి. వీరులకు జోహార్ జోహార్. కార్గిల్ అమర వీరులకు జోహార్ జోహార్. కార్గిల్ అమర వీరులకు జోహార్ జోహార్. జోహార్ జోహార్. కార్గిల్ అమర వీరులకు జోహార్ జోహార్. కార్గిల్ అమర వీరులకు జోహార్ జోహార్. కార్గిల్ అమర వీరులకు జై జవాన్ జై కిసాన్. 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 జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. కార్గిల్ అమరవీరులకు కార్గిల్ అమరవీరుల స్తూపాలకు నివాళులర్పిస్తూ వాళ్ళని ఇంకా కూడా జ్ఞాపకం ఉంచుకుందామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రావడం, నివాళులర్పించడం. ఈరోజు కార్గిల్లో చనిపోయిన అమరవీరులకు వాళ్ళని ఈరోజు త్యాగమూర్తులుగా ఈ దేశం భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులు, వాళ్ళని ఎప్పుడు కూడా అందరూ కూడా గుండెల్లో ఉంచుకుంటారు. ఈరోజు వారు అమరులైనా కూడా ఈ యొక్క దేశాని కోసం మనం రాత్రి పండుకున్న వాళ్ళని తలుచుకునే అవసరం. ఈరోజు మనం సుఖంగా ఉన్న వాళ్ళ పుణ్యమే అని చెప్పి రాత్రి దినం కష్టపడుతూ ఈ దేశాని కోసం అమరులైన త్యాగమూర్తులకు ఈరోజు మేము నివాళులు అర్పిస్తూ, ఈరోజు వాళ్ళు మహానుభావులు, గొప్ప వ్యక్తులు, వాళ్ళు మనకు దేవుళ్ళ సమానంగా వాళ్ళని భావిస్తూ ఎప్పుడు కూడా వాళ్ళని నిత్యం కూడా వాళ్ళని జ్ఞాపకిస్తూ వీళ్ళకి ఈరోజు నివాళులు అర్పిస్తూ జోహార్లు తెలియజేస్తా ఉన్నాం. ఆదిలాబాదులో కార్గిల్ అమరవీరుల స్తూపానికి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వాన కార్గిల్ అమరవీరుల స్తూపం మున్సిపల్ కార్యాలయం ముందర కార్గిల్ పార్కులో ఘనంగా నివాళులు అర్పించినాం. ఈరోజు వారు మా దేశం గురించి పోరాడి ప్రాణాలు అర్పించిన ప్రతి అమరవీరుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వాళ్లకు ఆత్మశాంతికి చేకూర్చాలని ఈరోజు మేము స్మరించుకుంటూ ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. కార్గిల్ యుద్ధంలో మరి సైనికులు అయితే వీరోచితంగా పోరాడిండ్రు. అందులో ఒక సైనికుడు డెత్ వారెంట్ తీసుకున్నాడు. ఎందుకంటే గుర్తా మీరందరూ పెళ్లి కానటువంటి వీర సైనికుడు డెత్ వారెంట్ తీసుకొని ముందరుండి పోరాడి వేరే వాళ్ళు డెత్ వారెంట్ కాస్త అద్దు అన్న మీ కుటుంబాలు ఉన్నాయి, మీరు అవసరం, నాకు పెళ్లి కాలేదు, మరి నేను చచ్చినా పర్వాలేదు, ఒక కొడుకునే పోయితా, మీకు బాగా ఇబ్బందులు ఉంటాయని చెప్పి డెత్ వారెంట్ తీసుకొని వాళ్ళ తల్లిని శోక సముద్రం ముంచిండు. కాబట్టి ఇది దేశం కోసం ఏదైతే వీర సైనికులు ఉన్నారో వారందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘననివాళులు అర్పిస్తారని జరుగుతుంది. భారతదేశంలో ప్రజలందరూ ఈరోజు సురక్షితంగా జీవిస్తున్నారంటే దానికి కారణం బార్డర్లో ప్రాణాలు అర్పిస్తున్నటువంటి అమరవీరులు. మన భారతదేశం కోసం ఆ రోజు కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులందరికీ కూడా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నగారి తరఫున ఆధ్వర్యంలో ఈరోజు నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా ఆ రోజు ప్రాణాలు కోల్పోయినటువంటి అమరవీరుల యొక్క కుటుంబాలందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు 25 సంవత్సరాల క్రితం దొంగచాటున పాకిస్తాన్ దేశం దొంగచాటున మన సైనిక స్థావరాలపై దాడి చేసి 527 మంది సైనికులను బలిగొన్నది. ఏదైతే మరి వారి కొరకు గత 25 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా శ్రద్ధాంజలి ఘటించడం, అమరవీరులకు మన ఆదిలాబాద్ తరఫున కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాడు. बारिश के मौसम के पेश नज़र मलेरिया और डेंगू जैसी मौसमी बीमारियों के फैलाव के ख़िलाफ़ इत्तेहादी इक़दाम के तौर पर मंडल मुस्तखर के महात्मा ज्योति बापुले गुरुकुलम में प्राइमरी हेल्थ सेंटर के मेडिकल ऑफिसर की निगरानी में एक मुफ्त मेडिकल कैंप का इनेकाद किया गया। मंडल स्पेशल ऑफिसर
एससी कॉरपोरेशन ईडी शंकर ने मेहमान खुसूसी की हैसियत से प्रोग्राम में शिरकत की। इस मौके पर मेडिकल ऑफिसर वंशी कृष्णा ने तलबा का तिब्बी मायना किया। स्पेशल ऑफिसर शंकर ने तलबा को मशवरा दिया कि वो ज़ाती हिफ्ज़ान के सेहत के साथ साथ इर्द गिर्द के माहौल को भी साफ़ रखें। सेहत बहुत बड़ी नियामत है। तमाम तलबा को सेहतमंद रहने और अच्छी तरह मुतालिया करने का मशवरा दिया। చెప్పినట్టు మీరు సపరేట్ మీకు ఆ క్లాత్స్ అనేది సపరేట్ ఉతుక్కొని సపరేట్ ఆరబెట్టుకుంటేనే ఇది అక్కడికి స్టాప్ అవుతుంది. అండ్ మీకు సంబంధించిన వ్యాధికి సంబంధించిన మెడిసిన్ దోమలు ఈగలు ఉంటాయి కదా, వీటిని అన్నిటికీ రక్షించుకొని సబ్బుతో కొంచెం నీళ్ళు వేసుకొని సార్ ఇప్పుడు చెప్పినట్టుగా మనము వేల మండలంలో ఫ్రైడేలో పాల్గొన్న అందులో భాగంగానే మరి బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో మెడికల్ క్యాంపును కూడా సందర్శించడం జరుగుతుంది. డాక్టర్ గారు మరియు హెచ్ఎం గారు ఆధ్వర్యంలో పిల్లలకు మెడికల్ క్యాంపు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల గురించి పిల్లలకు అవగాహన కల్పించడము, మరి వాళ్ళకు ఎట్లా ఈ వర్షాకాలంలో ఈ 4 నెలలు వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు రక్షించుకుంటూ మరి డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ మరి వాళ్ళ చదువులు పురోగతి సాధించడానికి కొరకు ఈరోజు స్కూల్లో వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారు కానివ్వండి, వాళ్ళ సిబ్బంది కానివ్వండి, మరి మన మెడికల్ టీం బేలా మండల్ పిహెచ్సి డాక్టర్ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా పిల్లల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడము, మరి వాళ్ళకి ఎలాంటిది కాకుండా నిర్భయంగా ఈ మధ్యనే స్కూల్ని ఇక్కడ మా వాళ్ళ నుండి ఆదిలాబాద్ బేలకు షిఫ్ట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళకు కూడా భయాన్ని తొలగించి ఇక్కడ మంచి చక్కగా వాళ్ళ చదువుల పట్ల శ్రద్ధ వహించి చదువులు పురోగతి సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డ్రైడే భాగంలో మన బేలాలోని బీసీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్లో ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా ఈరోజు హెల్త్ చెకప్ క్యాంప్ మరియు డ్రైడే యాక్టివిటీస్ అండ్ సీజనల్ వ్యాధుల పట్ల వీరు ఎలా అప్రమత్తంగా ఉండాలి అండ్ ఈ కంటాజియస్ డిసీజ్ ఏదైతే సంక్రమిత వ్యాధులు ఉంటాయో ర్యాషెస్ కానీ ఇచ్చింగ్ కానీ ఈ స్కేబీస్ లాంటివి పిల్లలు ఇక్కడ అధిక మొత్తంలో ఒకటే దగ్గర నివాసం ఉంటారు కాబట్టి వీళ్ళ హాస్టల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మన బయట పరిసరాలలో నిల్వ ఉండే నీటిలో మన దోమలు అభివృద్ధి చెంది వీళ్ళకు డెంగ్యూ కానీ ఇతర మలేరియా వ్యాధికి కారకులు ఇవి వ్యాపిస్తుంటాయి కాబట్టి వాటిని కూడా మన పరిసరాల పట్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తను శుభ్రతను వాళ్ళకు చక్కగా అందరికీ వివరించి మరియు ఎవరైతే వారు వ్యాధుల పట్ల పడిన వారు ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ తోటి సహోదరులను గుర్తించి కానీ आदिलाबाद ज़िले के बौद्ध मंडल में करथोड़ा प्रोजेक्ट पूरी तरह भर गया है और पानी भर गया और मछलियां बह गई हैं, जिससे आवाम परेशान है। गुज़िश्ता एक हफ्ते से होने वाली शदीद बारिशों के बायस प्रोजेक्ट मुकम्मल तौर पर भर गया और ऊपर से पानी का बहाव फ्लो होने से मछलियां बह रही है। इस तरह माहीगीर अपने गम का इजहार कर रहे हैं कि वो अपने रोज़गार से महरूम हो रहे हैं। दूसरी जगहों पर लोग बड़ी तादाद में मछलियों को पकड़ने को और ले जाने के लिए आ रहे हैं। మీద పడుకోరు జింబాల్ మీద చూడు 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 రైట్ ఆడి దగ్గర దిగి పట్టరు కొద్దిగా ఇగో ఇగో మా ఇజ్జత్
బోత్లో కురుస్తున్న భారీ వర్షానికి మర్లపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడం ద్వారా ఫస్ట్ నుంచా బోత్లో కురుస్తున్న 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి కరత్వాడ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడం ద్వారా చేపలు అధికంగా దొరకడంతో యువకులు గ్రామ పెద్దలు మొత్తంలో వచ్చి చుట్టుపక్కల గ్రామాల వారందరూ రావడంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో మొత్తం జన సంద్రోహంగా మారిపోయింది. పూర్తిగా చేపలు కూడా పెద్ద పెద్ద దొరుకుతున్నాయి. బోత్ గ్రామం మాకు చెరుకట్టలో ఈరోజు ఫుల్ వర్షాలు పడుతున్నాయి. మాకు ఫుల్ అలుగు వచ్చేసింది. ఈ జిమ్మలు మాకు దొరికాయి. ఇక్కడ ఫుల్ బోత్ మొత్తం ఇక్కడనే ఉన్నారు చెరుకట్ట దగ్గర. बेला मंडल मुस्तखर के शिवाजी मुजस्सिमे में जुमा के रोज़ बजरंग दल के रोज़ ज़ेर एहतमाम कारगिल विजय दिवस मनाया गया। इस मौके पर मंडल बजरंग दल के सदर अगरकर आकाश ने कहा कि 26 जुलाई को कारगिल जंग के 25 साल गुजर चुके हैं। इस जंग में नौजवानों की कुर्बानियाँ नाकाबिले फरामोश है। इन्होंने मुल्क के दिफा में जवानों की कुर्बानियों को याद करते हुए इनकी खिदमत को सराहा। जय जवान अमर रहे। जय किसान, जय जवान, जय किसान। भारत माता की जय, हिंदुस्तान की माता की जय। जवान जय किसान, जय जवान जय किसान। जय साई, जय जवान अमर रहे। మండల కేంద్రంలోని శివాజీ మహారాజ్ చౌరస్తాలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ జరుపుకోవడం జరుగుతుంది. 1999 మే నుంచి జూలై 26 తేదీ వరకు భారతదేశ ఇరు దేశమైన పాకిస్తాన్కు యుద్ధం జరిగినది. అందులో భారతీయ సైనికులు 674 మంది వీర జవానులు వీరమరణం పొందారు. వారికి నివాళులు అర్పిస్తూ అదేవిధంగా నేటితో విజయ్ దివస్కు 25 సంవత్సరాలు పూర్తి అయినాయి. అందులో భాగంగా ఈరోజు బజరంగ్ దళ్ తరపు నుండి భారత సైనికులకు ఘన నివాళి అర్పిస్తున్నాము. जय भारत माता की जय। बेला मंडल मुस्तखर से तलंगराव गुड़े तक पंचायत राज दही सड़क की हालत खस्ता है। मंडल मुस्तखर से तकरीबन 5 किलोमीटर के फासले पर सड़क मुकम्मल तौर पर गड्ढों से भरी हुई है। इस सड़क से गुजरने वाले मुसाफिरों को शदीद मुश्किलात का सामना है। इस सड़क पर तलबा, मुलाजिमीन, ज़राई खेतों में जाने वाले किसान सड़क की हालत जार पर अफसोस का इज़हार कर रहे हैं। तेलंगाना हुकूमत ने क़ब्ल मसाला बी से बीटी रोड के कुछ काम शुरू किए, लेकिन कॉन्ट्रैक्टर को बिलों की अदम अदायगी की वजह से काम रुक गया। काबिल ज़िक्र है कि नई सड़क का काम तो दूर की बात, कम से कम सड़क की मरम्मत तक नहीं की गई। ये रोड पे काफ़ी गड्ढे हो चुके, लोगों को आने जाने के लिए काफ़ी तकलीफ़ हो रही। यहाँ जो आबादी है, ये आबादी में जो लोग आ रहे जा रहे इनको भी बहुत तकलीफ़ हो रही। और यहाँ जो 2 स्कूल भी है, 3 स्कूल है प्राइवेट स्कूल,
उनके टीचर्स को, बच्चों को, गाड़ियों को काफ़ी तकलीफ हो रही। इसके बावजूद भी ये रोड में बन नहीं रहा। బేల నుండి మసాలా దాకా టీఆర్ రోడ్డు శిథిల అవస్థలో ఉంది. ఈ రోడ్ని ఉన్నత ప్రభుత్వం, అధికారికంగా ఉన్నత ప్రభుత్వం ఈ గుంతలు ఉన్న రోడ్ను కనీసం పుక్త చేయకుండా ఈ గుంతలను మొత్తం ఫిలప్ చేస్తే ఇంకా బాగా ఉంటుంది. ఎందుకంటే మొన్ననే ఈ వర్షంలోనే ఎంత పెద్ద గుంత ఉన్నదో చిన్నది ఉన్నదో ఏం తెలుస్తలేదు. మొన్న రీసెంట్లీ ఒక లేడీస్ టూ వీలర్లను స్లీప్ అయి పడిపోవడం జరిగింది. जो रोड है भवनगुड़ा अम्बेडकर चौक से लेके मसाले तक का रोड जो रोड है, ये आने जाने वाले को बहुत तकलीफ हो रही है। स्कूल के बच्चे हैं और खेत में जाने वाले जो भी काश्तकार है उनको बहुत तकलीफ हो रही है। कल एक औरत स्कूटी लेकर स्लिप होकर गिरी, बेचारे को अच्छे मार लगे उसको। तो ये प्रशासन से हमारी ये विनती है कि वो रोड नहीं भी कर सके तो रोड के खड्डे बुझाने की कोशिश करें, क्योंकि यहाँ पे आने जाने वाले को बहुत तकलीफ हो रही है। ऑटो वाले के यहाँ पे बाजू में स्कूल है और लेडीज़ वगैरह जाते हैं वहाँ पे, टीचर लोग जाते, तो आने जाने वाले बड़े वाहनों से वो पानी उड़ रहा है उनके ऊपर। और खड्डे पानी बहुत है, वो खड्डे दिख रहे नहीं, गाड़ियाँ पलटे होने का डर है। आवाज़ से आया मैं, घंटा में आगा बोला पर यहाँ से बहुत टाइम लगा, 1 घंटा तो यहाँ से लगा। ये रोड जरा बनाना खूब त्रास आहे, लंगड़त आहे, काम बैल डाल त्रास आहे। खबरनामे के अख्ताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। रियासती बजट तेलंगाना के तमाम लोगों के लिए खुश आइंद, DCCB चेयरमैन अड्डी बोजा रेड्डी की प्रेस कॉन्फ्रेंस। असम्बली में पेश करदा अक़लियतियों के लिए बजट का खैर मकदम करते हुए आदिलाबाद के प्रजा सेवा भवन में कांग्रेस अक़लियती कायदीन ने वज़ीर आला रेवंत रेड्डी की फ्लेक्सी को दूध से नहलाकर जश्न मनाया। कंदी श्रीनिवासा रेड्डी की अहलिया कंदी साई मोना रेड्डी ने ज़रूरतमंदों को खाना खिलाने के प्रोग्राम का खुद किया मायना और ज़रूरतमंदों को अपने हाथों से तकसीम किया खाना। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए अमन न्यूज़ उर्दू खबरनामा।